హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం సైకాలజీ బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, ప్రజ్ఞాలబ్ధి 90 నుంచి 109 మధ్య ఉన్న వ్యక్తులు ఏ వర్గానికి చెందుతారు? ఆన్సర్ సగటు ప్రజ్ఞావంతులు. నెక్స్ట్ బిట్, ప్రజ్ఞాలబ్ధి సూత్రం. ఆన్సర్ మానసిక వయస్సు బై వాస్తవిక వయస్సు ఇంటూ 100 ఆర్ IQ ఈక్వల్ MA బై CA ఇంటూ 100. నెక్స్ట్ బిట్, ప్రజ్ఞాలబ్ధి 50 నుంచి 69 మధ్య ఉన్న వ్యక్తులు ఏ వర్గానికి చెందుతారు? ఆన్సర్ అల్పబుద్ధులు. నెక్స్ట్ బిట్, ఒక్కసారి ఒక్కొక్కరిని విడివిడిగా మాత్రమే పరీక్షించేవి డాష్ ప్రజ్ఞా పరీక్షలు. ఆన్సర్ వ్యక్తిగత పరీక్షలు. నెక్స్ట్ బిట్, అక్షరాలు, పదాలు, అంకెలు, సంఖ్యలతో ప్రశ్నలు కలిగి ఉండే పరీక్షలు. ఆన్సర్ శాబ్దిక పరీక్షలు. నెక్స్ట్ బిట్, ఒకే సమయంలో ఒకరి కంటే ఎక్కువ మంది వ్యక్తులను పరీక్షించేందుకు ఉపయోగించు ప్రజ్ఞా పరీక్షలు. ఆన్సర్ సామూహిక పరీక్షలు. నెక్స్ట్ బిట్, శాబ్దిక పరీక్షలను డాష్ పరీక్షలు అని కూడా అంటారు. ఆన్సర్ పేపర్ పెన్సిల్ పరీక్షలు. నెక్స్ట్ బిట్, పటములు, చిత్రములు, బొమ్మలతో ప్రశ్నలు కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్షలు. ఆన్సర్ అశాబ్దిక పరీక్షలు. నెక్స్ట్ బిట్, జవాబు కోసం పేపర్ పెన్సిల్ని ఉపయోగించు పరీక్షలు. ఆన్సర్ పేపర్ పెన్సిల్ పరీక్షలు. నెక్స్ట్ బిట్, కొన్ని పనులను చేయించడం ద్వారా ప్రజ్ఞను మాపనం చేయు పరీక్షలు. ఆన్సర్ నిష్పాదన పరీక్షలు. నెక్స్ట్ బిట్, నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయవలసిన పరీక్షలు. ఆన్సర్ వేగ పరీక్షలు. నెక్స్ట్ బిట్, నిర్దిష్ట కాలపరిమితి లేకుండా ఎంత సమయమైనా తీసుకొని పూర్తి చేయగలిగే ప్రజ్ఞా పరీక్షలు. ఆన్సర్ శక్తి పరీక్షలు. నెక్స్ట్ బిట్, ప్రజ్ఞాలబ్ధి 110 నుంచి 119 మధ్య ఉన్న వ్యక్తులు ఏ వర్గానికి చెందుతారు? ఆన్సర్ ఉన్నత ప్రజ్ఞావంతులు. నెక్స్ట్ బిట్, బినే సైమన్ పరీక్ష ఏ రకమైన వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ? ఆన్సర్ శాబ్దిక మరియు పేపర్ పెన్సిల్ పరీక్ష. నెక్స్ట్ బిట్, భాటియా ప్రజ్ఞామాపని అనేది ఏ రకమైన వ్యక్తిగత పరీక్ష? ఆన్సర్ అశాబ్దిక మరియు నిష్పాదన పరీక్ష. నెక్స్ట్ బిట్, ప్రజ్ఞాలబ్ధి 29 కంటే తక్కువ ఉన్న వ్యక్తులు ఏ వర్గానికి చెందుతారు? ఆన్సర్ మూఢులు. నెక్స్ట్ బిట్,
రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్ టెస్ట్ అనే ప్రజ్ఞా పరీక్షను ఎవరు రూపొందించారు? ఆన్సర్ జె రావెన్, జెసి రావెన్, జెహెచ్ కాస్ట్. నెక్స్ట్ బిట్. సిఏవిడి అనే ప్రజ్ఞా పరీక్షను భారతదేశానికి చెందిన ఎవరు రూపొందించారు? ఆన్సర్ థారండైక్. నెక్స్ట్ బిట్. ప్రజ్ఞాలబ్ధి 140 కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులు ఏ వర్గానికి చెందుతారు? ఆన్సర్ మేధావులు. నెక్స్ట్ బిట్. ప్రజ్ఞాలబ్ధి 30 నుంచి 49 మధ్య ఉన్న వ్యక్తులు ఏ వర్గానికి చెందుతారు? ఆన్సర్ బుద్ధిహీనులు. నెక్స్ట్ బిట్. ఉద్వేగ ప్రజ్ఞను బాగా ప్రాచుర్యంలోకి తెచ్చినవారు? ఆన్సర్ అమెరికాకు చెందిన గోల్మెన్. నెక్స్ట్ బిట్. సృజనాత్మకత అనగా ఏదైనా కళ, భాష, సంగీతము లేక శాస్త్రజ్ఞాన పరంగా జరిగే నూతన ప్రక్రియ అన్నవారు? ఆన్సర్ హచిన్సన్. నెక్స్ట్ బిట్. వ్యక్తి ఆలోచనలో కొత్త సంబంధాలను చూసి వాటిని వ్యక్తపరచడమే సృజనాత్మకత అన్నవారు? ఆన్సర్ చాప్లిన్. నెక్స్ట్ బిట్. భవిష్యత్తుకు పనికి వచ్చే వ్యక్తి సామర్థ్యాలను సూచించే ప్రస్తుత పరిస్థితి సహజ సామర్థ్యం అని అన్నవారు? ఆన్సర్ ట్రాక్స్లర్. నెక్స్ట్ బిట్. ఒక ప్రత్యేకమైన విభాగంలో ఉన్నత స్థాయిని చేరగలిగే కౌశలాన్ని, శక్తి సామర్థ్యాన్ని సహజ సామర్థ్యం అంటారు అని చెప్పినవారు? ఆన్సర్ మన్. నెక్స్ట్ బిట్. సహజ సామర్థ్యాల అధ్యయన మూల పురుషుడిగా పేరుగాంచిన వారు? ఆన్సర్ సిఎల్ హల్, అమెరికా దేశస్థుడు. నెక్స్ట్ బిట్. ఒకానొక పరిస్థితి పట్ల వ్యక్తికి ప్రతిస్పందించడానికి ఉండే సంసిద్ధతే వైఖరి అన్నవారు? ఆన్సర్ ఫ్రీమన్. నెక్స్ట్ బిట్. ఒక వ్యక్తిని లక్ష్యం వైపు సుస్థిరంగా నడిపే అంతర్గత ప్రేరణనే డాష్ అంటారు? ఆన్సర్ అభిరుచి. నెక్స్ట్ బిట్. ఒక నిర్దిష్ట సమయానికి పునరావృతంగా చేసే పనులే డాష్? ఆన్సర్ అలవాట్లు. నెక్స్ట్ బిట్. వ్యక్తి తన సొంత ఆలోచనలను గుర్తించడం డాష్ ఆలోచన? ఆన్సర్ డిక్లరేషన్ ఆలోచన. నెక్స్ట్ బిట్. క్లిష్టమైన పనిని గుర్తించి పూర్తి చేయడం డాష్ ఆలోచన? ఆన్సర్ విధానపరమైన ఆలోచన. నెక్స్ట్ బిట్. అభ్యసనను సులభతరం చేసే వ్యూహాలను గుర్తించడం డాష్ ఆలోచన? వ్యూహాత్మక ఆలోచన. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతాయి.